హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మీద అభిమానులకి ఒక శుభవార్త. అది ఏంటంటే జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ అనేది రిలీజ్ అవబోతుంది. అయితే ఇప్పటికే కూడా సినిమా అనేది చాలా భారీ బడ్జెట్లో చాలా భారీ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతుంది. ఇక్కడ రామ్ చరణ్ అయితే 2 డ్యూయల్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లు చాలా హై ఎక్స్పెక్టేషన్తో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ టికెట్ బుకింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మొదలవుతున్నట్లు, అందులో కూడా కీలకంగా చూసుకుంటే సినిమా ఇంకా నెల రోజులు ఉన్నా కూడా యుఎస్ యూకేలో కీలకంగా చూసుకుంటే ముందస్తు టికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా భారీ ఎత్తున వసూళ్ళు అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా అమ్ముడుపోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా యుఎస్ యూకేలో ముందస్తు టికెట్లు అనేవి ముందుగానే బుకింగ్లు అవ్వడమే కానీ ముందస్తుగానే వసూలు అవ్వడం అనేది చాలా రేర్ సిచ్యువేషన్. కానీ గేమ్ చేంజర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్తో ఖచ్చితంగా ఈసారి యుఎస్తో పాటు యూకే కూడా రేస్లోకి రాబోతుంది. అక్కడ కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ సినిమా అనేది చాలా భారీ బడ్జెట్ తో జనవరి 10వ తారీఖున సంక్రాంతి రేసులోకి ఒక పందెం కోడిలాగా దూకబోతుంది. మరి ఈ సంక్రాంతి రేసులో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఏ విధమైన వసూళ్లు రాబడతారు అనేది చూడాలి. ఎందుకనంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే RRR సినిమా తర్వాత కీలకంగా చూసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోయే మొదటి సినిమాని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి కూడా 3 ఏళ్ల వరకు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడడం, ఇప్పటి వరకు కూడా ఎటువంటి సినిమాలు కూడా మధ్యలో ఓకే చెప్పకపోవడం అనేది కొంత గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ గేమ్ చేంజర్ అనే సినిమాతో రామ్ చరణ్లో మరొక కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తామన్నట్టు సినీ నిర్మాతలు అయితే ఏదేమైనా కానీ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ కొత్త క్యారెక్టరైజేషన్ లో చూడబోతున్నట్లు సినీ నిర్మాత అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కూడా దిల్ రాజు అయితే ఇటు మెయిన్ గా రామ్ చరణ్ మీద కానీ ఇటు డైరెక్టర్ శంకర్ మీద కానీ వాళ్ళిద్దరి మీద ఉన్న నమ్మకంతో చాలా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా అనేది ఎంత హైప్ ఉన్నదనేది మనం అయితే ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ తో పాటు కీలకంగా చూసుకుంటే 2 హీరోయిన్లు ఉండబోతున్నట్లు, అందులో ఒకరు అంజలి, రెండోది కీర్ అద్వానీ అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్రల కింద ఎస్జే సూర్య, సముద్రకని, శ్రీకాంత్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక అరుదైన పాత్రల్లో నటించబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది రిలీజ్ అయ్యి సంక్రాంతి రేసులో ఏ విధంగా ఉంటుంది, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఇంకొక కొత్త క్యారెక్టర్లో ఏ విధంగా చూడొచ్చు, ఆల్రెడీ ఆయన యాక్టింగ్లో పీక్ లెవెల్లో ఉన్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే RRRలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు. దానికంటే కూడా కీలకంగా చూసుకుంటే రంగస్థలంలో ఏదైతే ఒక్క 5 నిమిషాల సీన్ అనేది రామ్ చరణ్ క్యారెక్టర్ మొత్తానికి కూడా ఆయన యొక్క సినీ చరిత్రకి కూడా ఒక కొత్త రూపకల్పన తీసుకొచ్చింది. మరి గేమ్ చేంజర్లో అలాంటి సన్నివేశాలు ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా ఉన్నట్లయితే గేమ్ చేంజర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎంత వసూలు చేస్తుంది అనేది మనం అయితే చూడాలి. గతంలో RRR రికార్డ్ ఏదైతే 1250 కోట్ల ఉందో అది ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందా, ఇంకా హై ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా అనేది ఎంతవరకు కూడా ఏ రకంగా హైప్ తీసుకొస్తుందని మనం అయితే చూడాలి. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కీలకంగా చూసుకుంటే ఈ గేమ్ చేంజర్కి సంబంధించి ఏవైతే ప్రీ రిలీజ్ ఈవెంటే కానీ లేదంటే సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ యూకేలో కూడా పెట్టబోతున్నట్లు, అంటే అక్కడ కూడా ఈ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గేమ్ చేంజర్ ట్రేజర్ ఏదైతే రిలీజ్ అయిందో ఒక రకమైన హైప్ తీసుకొచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతి బరిలో ఏ విధంగా దూసుకుపోద్ది అన్నది మనం ఎదురు చూడాలి. మరి సినిమా మీద మెయిన్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులే కానీ, మెగా ఫ్యాన్సే కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో